మీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 6వ చరణం. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట, బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న వారిని దుష్టులు ఎప్పుడూ తక్కువగానే లెక్కిస్తూ ఉంటారు. దేవుడు బలహీనలను, బాధింపబడే వారిని, నలిగిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన దృష్టించి చూస్తాడు. పేదవారిని ఎలా ప్రేమిస్తున్నామన్న దాని మీదే తనను ఎలా ప్రేమిస్తున్నారు అనే దానిని లెక్క వేస్తాడు దేవుడు. దీని మీద అంత్య తీర్పు ఆధారపడి ఉంటుంది. పేదలకు, రోగులకు, పరదేశులకు, బీదలకు, చెరసాల్లో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి నువ్వేం చేస్తావని దేవుడు అడుగుతాడు. మత్తయి సువార్త 25:31-46 వచనాల్లో మేము కనబడుతుంది. క్రియలలో విశ్వాసం లేకపోతే అది రక్షించబడే విశ్వాసం కాదు. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతము అని రాయబడ్డది. కాబట్టి ఈరోజు మాటలు పక్కన పెట్టి చేతలు కలిగిన బిడ్డగా ఉండి అన్ని విషయాలు ఆశీర్వదించబడాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.